సముద్రంలో నిధి వేట కొనసాగిస్తూ ఉండగా సడన్ గా అప్పుడే ఇళ్ల వైపు సునామీ అనేది దూసుకొనొస్తుంది. సమాధి దొంగలు ఇది చూసి చాలా భయపడిపోతారు. వారు వెంటనే తమ సహచరులతో ఆక్సిజన్ ట్యాంకులు తీసుకొని ఒక గుహలోకి దాక్కోమని ఆదేశించారు. ఆ తర్వాత ప్రమాదం నుండి తప్పించుకోవడానికి ఒక నీటి కొలనులోకి దూకారు. క్షణాలలో వారు ఉన్న చిన్న ద్వీపం నీట మునిగి గుహలోకి సముద్రపు నీరు ప్రవహించింది. కొలనులోకి దూకిన తర్వాత అది సముద్రపు అడుగు భాగానికి అనుసంధానించబడి ఉందని వారు గ్రహించారు. లోపల ఏముందో చూడడానికి వారు వెంటనే కిందకు డైవ్ చేయాలని నిర్ణయించుకున్నారు. మరియు అనుకున్నట్లే వారు ఒక గొప్ప నిధిని కనుక్కున్నారు. మునిగిపోయిన ఒక భారీ ఓడ సమాధుల దొంగల కుటుంబానికి చెందిన వారు కావడంతో ఆ దొంగలకు వెంటనే ఆసక్తి కలిగింది. వీళ్ళు లోపలికి ప్రవేశించే సాహసం చెయ్యాలని నిర్ణయించుకున్నారు. కానీ వారు ఊహించినది ఏమంటే వందల సంవత్సరాల క్రితం మునిగిపోయిన ఆ ఓడ శిథిలాలలో ఇంకా పుష్కలంగా ఆక్సిజన్ ఉంది. అందరూ వెంటనే ఆక్సిజన్ ట్యాంకులు తీసివేసి వాల్వులను మూసేశారు. ఎందుకంటే తిరిగి రావడానికి ఎంత సమయం పడుతుందో వారికి తెలియదు. ఈ విధంగా వారు బయట సునామీ మరియు తుఫాన్ల నుండి తప్పించుకోవడమే కాకుండా ఇక్కడ విశ్రాంతి తీసుకొని కోలుకోవచ్చు. దాని రూపాన్ని మరియు పరిస్థితిని బట్టి చూస్తే ఆ ఓడ శిథిలాలలో 600 సంవత్సరాల కంటే పాతవై ఉండాలి. వారు ప్రవేశించిన మార్గం పైకి మెలికలు తిరుగుతూ ఉండడంతో ఆ ఓడ ఉద్దేశపూర్వకంగానే ముంచి ఉంటారని ఊహించాడు. దీనివల్ల గాలి పీడనాన్ని ఉపయోగించి ఓడ అడుగు భాగం సముద్రపు నీటితో నిండిపోకుండా నిరోధించి ఆక్సిజన్ ను కూడా నిలుపుకోగలిగారు. కానీ ప్రకృతి అంత చాకచక్యంగా ఉండడం అసాధ్యం. ఆ పనితనం నమ్మశక్యం కానిది. ఇంతటి సున్నితమైన దాన్ని ఎవరు రూపొందించగలరు? ఏదేమైనా గాని ఈ ఓడ వీళ్ళ ప్రాణాలను కాపాడింది. తుఫాను తగ్గిన తర్వాత వీళ్ళు సురక్షితంగా ఉంటారు. వీళ్ళు తర్వాత గోడలపై ఉన్న చిత్రాలు జిన్పో పురాణ గాథను వివరిస్తున్నాయని వారు కనుక్కున్నారు. పురాణం ప్రకారం జిన్పో తీర ప్రాంతం దేవత చాలా కాలం క్రితం గర్భవతి అయిన ఒక మహిళ ప్రమాదవశాత్తు నీటిలో పడి ఊపిరి ఆడక ఇబ్బంది పడుతూ ఉండగా అటుగా వెళ్తున్న కొందరు చేపలు పట్టే వాళ్ళు ఆమెను రక్షించారు. తన కృతజ్ఞతను తెలియచేయడానికి ఆ మహిళ తన ప్రశంసకు గుర్తుగా ఒక సంచిని అక్కడే వదిలేసింది. కానీ చేపలు పట్టే వాళ్ళని ఆశ్చర్యపరిచే విషయం ఏమంటే ఆ సంచిలోని సువాసన 10 ఏళ్ల పైగా నిలిచి తన గుమగుమలను ఏ మాత్రం కోల్పోలేదు. మరింత విచిత్రంగా ఆ గర్భిణీ స్త్రీని రక్షించిన క్షణం నుండి ఆ తర్వాత ఆ దీపంలో ప్రతి సంవత్సరం వాతావరణం అనుకూలంగా ఉండేది. మరియు జాలర్లు సముద్రంలో ఎప్పుడు తుఫాన్లను ఎదుర్కోలేదు. ఒక రోజు కుతూహలంతో జాలర్లు ఒక సంచిని తెరిచి చూడగా దానిలో ఒక వింత ఎముకను కనుక్కున్నారు. ఒక ఇతిహాసం ప్రకారంగా అది సహజ సువాసన రక్షించగల పవిత్ర మాత యొక్క ఎముక అని చెబుతారు. సడన్ గా అప్పుడే ఒక అమ్మాయికి అక్కడ ఒక క్యాబిన్ లో మరో మార్గం ఉన్నట్లు అనిపించింది.